టైం వచ్చేసి అరౌండ్ 12:30. సో ఇప్పుడే రూమ్ వెకేట్ చేసేసాం అండ్ వీఆర్ గోయింగ్. సో బాయ్ బాయ్ హోమ్ స్టే. అండ్ ఈరోజు కొంచెం వర్షం తగ్గింది అండ్ కొంచెం ఎండ కూడా వస్తున్నట్టుంది. ఫీలింగ్ బెటర్. సో చూడొచ్చు కొంచెం సన్నీగా ఉంది వాతావరణం. బట్ స్టిల్ వర్షం పడుతున్నా కొంచెం సన్నది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ మనకి. స్టేస్ ఆర్ డన్ అండ్ కార్ దగ్గరికి వెళ్తున్నాం. సో లగేజ్ పెట్టేసి చూడండి నెక్స్ట్ మన ప్లాన్ ఇక్కడ. సో గైస్, రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత గోకర్ణలోనే మహాబలేశ్వరం టెంపుల్, అలాగే గణపతి టెంపుల్, అలాగే భద్రకాళి టెంపుల్ ఉన్నాయంట. సో ఇవన్నీ నియర్ బై దగ్గరలో ఉన్నాయి. సో మనకి గోకర్ణకు బీచ్కి వెళ్ళే రూట్లోనే అదే స్ట్రీట్లో మనకు 2 టెంపుల్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఎర్లీ మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇదే ఏరియాలో ఈ స్ట్రీట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ షాపింగ్ స్టాల్స్. సో మనకి లేడీకి సంబంధించినవి కానీ, అదే బీచ్ వేర్ కానీ, అదేవిధంగా రెయిన్ కోట్స్, అదేవిధంగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అవేంటి చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ గణపతి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కొంచెం పూజాకారం చేసుకుని మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు. అండ్ మనం సైన్ బోర్డ్ చూడొచ్చు. సో మనకి ఇక్కడ శివ కేవ్ కానీ, కుడల్ బీచ్, ఓం బీచ్, అదే మహాబలేశ్వరం టెంపుల్. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏ డైరెక్షన్ వెళ్ళని చెప్పేసి మనకి ఇండికేషన్ ఇచ్చారు. సో మన వాళ్ళైతే గణపతి టెంపుల్కి వెళ్ళారు లోపలికి. సో ఈ గ్యాప్లో వాళ్ళ టెంపుల్ బయటకు వచ్చే గ్యాప్లో నేను ఎలిజా నియర్ బై షాప్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు ఇక్కడ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. సింగిల్ పీస్ కానీ ఏమంటారు బీచ్ వేర్ కానీ, షార్ట్స్ కానీ. సో ఇవి ఎక్కువ ఐటమ్స్ అయితే కనిపించాయి. సో జెంట్స్కి తక్కువ ఉన్నాయి. సో ఎలిజా చూస్తుంది. అండ్ అదేవిధంగా మా బుడ్డోడు కూడా కొన్ని కావాల్సిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. అండ్ ప్రైస్ వచ్చేసి ఓకే, క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. సో 150, 200, 300 ఈ ప్రైస్ రేంజ్ ఉన్నాయి. బట్ లేడీస్కి సంబంధించిన కొన్ని టాప్స్ అయితే దే ఆర్ 600, 800 కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళు ప్రైస్ తగ్గించట్లేదు. ఎందుకంటారా? సో ఇది ఆఫ్ సీజన్ కాబట్టి మేము రేట్ తగ్గించడం కష్టం అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదేవిధంగా టాటూ షాప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, బ్లాంగిల్స్ కానీ, బ్రేస్లెట్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి లేడీస్. చెప్పు ఏమైంది? ఏ టెంపుల్కి వెళ్ళారు మీరు? ఏ టెంపుల్కి వెళ్ళారు? మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళాము. అయితే అక్కడ ఆత్మలింగం లేదు, మేము డిసప్పాయింట్ చేసాము. వాళ్ళు అయితే మధ్యాహ్నం పెడతామని చెప్పారు. సో వెరీ డిసప్పాయింటెడ్. ఓకే, అంటే టైమింగ్ ఉందా? టైమింగ్ ఉందా? ఏంటి టైమింగ్స్ ఏంటి? 5 to 9 ఆత్మలింగం పెడతారు. మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తారు. ఓకే. సో లోపలికి డ్రెస్ కోడ్ పంచ వితౌట్ షర్ట్ అండ్ ఆల్. దే ఆర్ ఫాలోయింగ్ వెరీ ట్రెడిషనల్ వే. ఓకే, థ్యాంక్ యూ. 150 రూపీస్ బయట అగైన్ శివలింగ ఆత్మలింగ. వర్షం ఆగిపోయింది, ఫ్రీగా తిరగొచ్చు అనుకున్న గ్యాప్లోనే మళ్ళీ కొంచెం వర్షం స్టార్ట్ అయింది. సో ఈ గ్యాప్లో అయితే స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఎక్కడన్నా మనకి కావాల్సిన ట్రాక్ ప్యాంట్స్ కానీ, షార్ట్స్ కానీ చూస్తూ ఉన్న, టీషర్ట్స్ కానీ. బట్ అవేం దొరకలేలా. అండ్ మీకు ప్రీవియస్ మార్నింగ్ ప్రీవియస్ వీడియో చూడొచ్చు. మనం బీచ్కి వెళ్ళే రూట్లోనే మనకి ఇక్కడ మహాబలేశ్వరం టెంపుల్ ఉంటుంది. సో మన వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఆత్మలింగం అనేది మార్నింగ్ టైమ్స్, అదేవిధంగా ఈవినింగ్ టైం పర్టికులర్ టైమింగ్స్లోనే వాటిని బయట పెడతారంట పూజ చేస్తానికి. అప్పుడే మనం చూడొచ్చు అంట. సో రిమైనింగ్ టైంలో మనకి ఆత్మలింగం చూడలేం. సో చూడొచ్చు, ఇదే ఆ మహాబలేశ్వరం టెంపుల్. సో గైస్, మీలో ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారు? మా దగ్గర ఏం లేదు. అండ్ గైస్, ప్రతి టెంపుల్ బయట లోకల్సే వాళ్ళే మంచిగా ఫ్లవర్స్ కానీ అమ్ముతున్నారు. సో పూజకు సంబంధించిన ఐటమ్స్ ఏమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి ఆఫరింగ్ చేయాలనుకున్నారు, పూజా కార్యక్రమం సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయిగా. సో అవన్నీ ఒక ప్యాక్లోనే కొందరు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ భద్రకాళి టెంపుల్కి వచ్చేసాం. సో ఈ టెంపుల్ ఎదురుగానే చాలా కలర్ఫుల్, బ్యూటిఫుల్గా చాలా ఇంటి పూజకు సంబంధించిన ఐటమ్స్, ఫ్లవర్స్ అవన్నీ, కొబ్బరికాయ కానీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అమ్మిస్తున్నారు. సో మనల్ని ఇక్కడ కొనుక్కుని లోపలికి వెళ్తున్నారు. సో ఇక్కడ భద్రకాళి టెంపుల్ ఇది వచ్చేసి మనకి మంచిగా ఏమంటారు బస్ స్టాండ్ ఏరియాలో. సో గోకర్ణ లోపలికి వెళ్ళే బస్ స్టాండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ శ్రీ భద్రకాళి టెంపుల్ అయితే కనిపిస్తుంది గోకర్ణలో. సో అదేవిధంగా ఇక్కడ ఒక పువ్వు డిఫరెంట్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సో అది ఎలిజాకి బాగా నచ్చిందంటే ఈ ఫ్లవర్స్ తీసుకోవాలని చెప్పేసి. సో ఏం కదా చిన్నగా వెరీ హంగ్రీగా ఉన్నట్టు బాగా. ఇది చూడు చూడు బ్లాక్ కలర్ సరే రాయిగా చాలు. హలో డూడ్,
ఓ హనిచో పుష్ప మల్లిక చూడు, పుష్ప మల్లిక. సో ఎలిసా తీసుకున్న ఫ్లవర్స్ పేరు వచ్చి పుష్ప మల్లిక ఫ్లవర్స్ పేరు. సో లోకల్లో కర్ణాటక ఐడియాలను చూసాం. సో ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అంట. సో అదేవిధంగా అయితే టెంపుల్స్ అని విజిట్ చేద్దాం. వాళ్ళైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం టువర్డ్స్ గోవా. సో ఈ గ్యాప్లో మీ యొక్క స్టాప్లో లైక్ ఆగేసాం, ఎందుకంటే రెయిన్ పడుతుంది కాబట్టి రెయిన్ కోట్ జాకెట్ ఇస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ మనకి మంచిగా ఒక క్వాలిటీ రెయిన్ కోట్ దొరికినాయి. సో దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్. సో అదేవిధంగా ట్రావెల్ చేసే జర్నీలో ఏమైనా ఫ్రూట్స్ తిందామని ప్లాన్ చేసి నియర్ బై ఫ్రూట్ స్టాల్కి వెళ్ళాం. సో ఇక్కడ మనకి ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని బనానాస్, యాపిల్స్ తీసుకుందని చేసాం. అండ్ కాస్ట్ కొంచెం కొన్ని చోట్ల స్టాల్స్ ఎక్కువనే, కొంత తక్కువ రీజనబుల్ పర్లేదు అనిపించింది. సో అండ్ వీ హ్యాడ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అవసరంగా. సో అలాగే పవన్ మీ ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడే వాటిని కట్ చేసి తినేసాం. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు ఈ బెటర్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్స్. అదేవిధంగా మనకు కావాల్సిన బాడీకి సంబంధించిన న్యూట్రిషన్స్ మనకు ఎక్కువ లైక్ దొరకవు కాబట్టి సీజనల్ టైంలో ఫ్రూట్స్ తినండి, కొంచెం హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా బాడీ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ ఉండే విధంగా వాటర్ కానీ కోకోనట్ వాటర్ ఇంటర్వల్ టైమ్స్ తాగుతుండండి. ఈవెన్ ఇట్ ఈస్ రెయినీ సీజన్, మనం కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కూర్చొని ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా బాడీ హీట్ అవ్వడానికి, కొంచెం బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తానికి, కూల్ డౌన్ చేస్తానికి అప్పుడప్పుడు కొంచెం వాటర్, కూల్ డ్రింక్స్, వీలైతే కోకోనట్ తాగండి. సో ఇట్స్ మై బెస్ట్ సజెషన్ వైల్ ట్రావెలింగ్ బై కార్, రోడ్ ట్రిప్ ఉన్నప్పుడు తాగుతుండండి. అండ్ ఇక్కడైతే కోకోనట్ వాటర్ చాలా బాగున్నాయి, టేస్టీగా నచ్చినాయి. సో ఆ విధంగా స్టార్ట్ జర్నీ ఈ గ్యాప్లో మా జర్నీ ఎలా ఉందంటే ప్రతి గూగుల్ మ్యాప్ అండ్ అనుకున్నట్టే గూగుల్ మ్యాప్ నమ్మొద్దన్నట్టే ఒక చోట అయితే రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కంప్లీట్ అవ్వలేదు, బ్లాకే ఉంది. ఆ ఏరియాకి గూగుల్ మ్యాప్ మనం తీసుకెళ్ళింది. చూడొచ్చు రోడ్డు ఇరువైపులో ఉన్న రాక్ని దాన్ని అప్పుడే బ్రేక్ చేస్తున్నారు అండ్ రోడ్ లైట్గా అప్పుడే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కంప్లీట్ అవ్వలేదు. అలాంటి ఏరియా తీసుకెళ్ళేది కొంచెం డేంజర్గా. నైట్ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. డే టైం కాబట్టి ఓకే, కొంచెం చూస్తూ మాకు అర్థమైంది కాబట్టి మేము స్టాప్ చేసి మేము వెనక్కి వచ్చేసాం. బట్ మీరు కనుక నైట్ టైం ట్రావెల్ చేస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. గూగుల్ మ్యాప్స్ నమ్మండి కానీ మరింత బ్లాండింగ్ నమ్మకండి. సో గోకర్ణ టు గోవాకి వెళ్ళే గ్యాప్లో మాకు అరౌండ్ ఒక 1 or 2 టోల్ గేట్సే వచ్చేసాయి. అండ్ ముఖ్యంగా మీరు కనుక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తే మాత్రం మాన్సూన్లో ప్లీజ్ గైస్, అసలు సీనరీస్, రోడ్స్ చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయండి. వెళ్తుంటే వర్షం పడుతుంటే కొన్ని హిల్ ఏరియా నుంచి, రాక్ నుంచి, ఇలా మౌంటైన్ నుంచి అలా వాటర్ ఫాల్ కనిపిస్తుంటే అసలు క్రేజీ ఫీలింగ్ అనిపించింది, చాలా బాగుంది మాకైతే. సో రోడ్ ట్రిప్ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ గోకర్ణ నుంచి మేము స్టార్ట్ అయిన తర్వాత ఒక ఏరియాకి ఎంటర్ అయ్యాం. ఆ ఏరియా కంప్లీట్గా ఎంత డిఫరెంట్గా ఉందంటే నేవల్ బేస్. సో నేవీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కానీ ఆఫీసెస్ కానీ చాలా వరకు ఉన్నాయి. సో ఇది వచ్చి మొత్తం నేవల్ బేస్. సో మనకైతే ఇండియన్ నేవీకి సంబంధించిన లైక్ కంట్రోల్ చేసుకున్న ఏరియా అంతా. సో అరేబియన్ సీలో వాళ్ళ ఇక్కడ షిప్పింగ్ యార్డ్ కానీ పోర్ట్ కానీ ఉన్నట్టుంది. సో అవైతే కనిపించాయి. సో మొత్తానికి అయితే ఈ ఏరియా ఏంటిదో మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. అండ్ ఇక మొత్తం డిఫెన్స్ కంట్రోల్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు కొన్ని బోర్డింగ్స్ అనిపిస్తాయి, లైక్ నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ కానీ. సో అలా ఈ ఏరియా మొత్తం ఇండియన్ నేవీ వాళ్ళు కంట్రోల్ చేసే ఏరియా కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ సీన్ ఏ మ్యూజియం, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మ్యూజియం మాకు దారిలో వస్తుందని. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆ మ్యూజియం విజిట్ చేసాం అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ క్రేజీ, చాలా బాగుంది. సో ఆ మ్యూజియంలో ఏం చూసాం, ఏమున్నాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ అయిపోతున్నా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.